జరుగుతున్నటువంటి అన్యాయం, రైతులు 6 కాలం పండించినటువంటి పంటని ఇష్టం వచ్చినట్టు దోస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు కలెక్టర్ గారికి మరి వివరించడం జరిగింది. ట్రక్ షీట్లలో మోసం, రైతు కళ్ళంలో ఐకేపీ సెంటర్ల కానో పిఎస్సి సెంటర్ల కానో మార్కెట్లలో పోసిన తర్వాత నెల రోజుల తర్వాత ఆ పంట వాళ్ళ దయా దాక్షణ్యాల పైన ఎత్తిన తర్వాత ఆ సెంటర్ నుంచి ఆ ధాన్యం ఎన్ని బస్తాలు పోతుందో, ఎన్ని క్వింటాలు పోతుందో ఏమి చెప్పకుండా 42.700 గ్రాములు జోక్కొని మళ్ళీ మిల్లు దగ్గర పోయిన తర్వాత రైతుకి ఏం చెప్పకుండా మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఓటీపీస్ అని ఫోన్ చేసి మీ దాంట్లో గిన్ని బస్తాలు కట్ అయిందని చెప్పి మరి రైతులని నిలువు దోపిడీ చేస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. మరి అదేవిధంగా అధికారులేమో నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్తాలు వసూలు చేసినట్టు మరి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఎన్నిసార్లు జరుగుతున్నటువంటి అక్రమాల మీద మరి కలెక్టర్ గారి దృష్టికి, జేసీ గారి దృష్టికి తీసుకొచ్చిన వారిపైన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి ఒత్తిడి మేరకు మరి అధికారులు కూడా ముక్కున ఏలేసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమనంటే మిల్లర్ల కాడికి పోతేనేమో అయ్యో జిల్లా మినిస్టర్ అయినటువంటి వ్యక్తి మా దగ్గర కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు, మరి ఏం చేయమని మిల్లర్లు ఆ విధంగా చెప్పి రైతుల ధాన్యాన్ని కట్ చేసి రైతులకు కొట్టగొడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఇలా ట్రక్ షీట్లలో 80 నుంచి 90% 8 క్వింటాలు, 9 క్వింటాలు, 10 క్వింటాలు, 15 క్వింటాలు కట్ చేయని ట్రక్ షీటే లేదు. దగ్గర నెల 15 రోజుల నుంచి ధాన్యం పోయినా ఈనాటి కూడా ట్రక్ షీట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ యొక్క నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ధాన్యం సేకరణలో జరిగినటువంటి సందర్భం. డిఎస్ఎంఎస్ ఉంటే వాళ్ళు సేకరించే ప్రతి చోట కూడా ఒక ఏజెంట్లను పెట్టుకొని బస్తాలకు ఒక్కొక్క బస్తా మీద లారీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక్కొక్క బస్తా మీద 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు అట్లా వసూలు చేయడం, లారీకి 5,000, 6,000, 10,000 రూపాయలు అట్లా ఫోన్పేలలో కొట్టించుకోవడం, తర్వాత 42.7 కిలోలు కట్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ ట్రక్ షీట్లలో 10 క్వింటాలు కట్ చేయడం. ఇది డిసిఎంఎస్లో జరుగుతున్నటువంటి అంగచాట్లు, దొంగచాట్లు. వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. ఎక్కడైతే ఫ్రాడ్ అవుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో రైతులకు మరి వాటి మీద వెంటనే ట్రక్ షీట్లలో ఎక్కడైతే మోసం జరిగి రైతుకు తెలవకుండా ధాన్యాన్ని కట్ చేసిర్రో అవన్నీ కూడా రిటర్న్ వాళ్ళ డబ్బులు ఇప్పించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరిగూడెంలో తిప్పర్తి మండలం మరిగూడ గ్రామంలో రైతే లేడు. ఒడ్లు మాత్రం పక్క జిల్లాలు, పక్క రాష్ట్రానికి వెళ్ళి 1,600 రూపాయలకు తీసుకొచ్చి అక్కడ రైతులు ఉంటారు, రైతుల ధాన్యం తీసుకోరు అధికారులు. కానీ పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి ధాన్యానికి వడ్ల బస్తాలు ఇచ్చి నింపినటువంటి పరిస్థితి. దాని మీద వెంటనే కంప్లైంట్ చేస్తే అక్కడ అట్లా సీజ్ చేసి పెట్టిండ్రు. అందుకే దాంట్లో సీజ్ చేయాలా, దాంట్లో ఎవరైతే పాత్రదారులు అయ్యారో వాళ్ళందరినీ జైలు పంపించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.